5 ఏళ్ళు బటన్ నొక్కే ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అధికారం నాదే, తిరిగి మనమే గెలుపొందుతాం అనే ధీమాలో ఉండి ఎన్నికల ఫలితాల తర్వాత బోర్లాబడి ఎక్కడ లోపం జరిగింది, ఏం చేశాం, అవ్వాతాతలు ఏమయ్యారు, అన్నాదమ్ముళ్ళు ఏమయ్యారు, అక్కాజెళ్ళు ఏమయ్యారు, నేను ఇచ్చిన డబ్బులన్నీ ఏమైనాయి అని బెకబెకలాడుతూ ఉన్నాడు. 11 సీట్లకే పరిమితం అయ్యాడు. దీంతో సంస్థాగతంగా జరిగిన లోపాలు, ఎక్కడ ఎవరు వలన డ్యామేజ్ జరిగిందనే దాని మీద ఆ పార్టీ నేతల్లో అంతర్గతంగా అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆ వైకాపాలో అధికారం చెలాయించినటువంటి రెడ్డి సామాజిక వర్గంలోనే జగన్కు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అనేది వాళ్ళ అంతర్గతంగా తేలినటువంటి సమాచారం. ప్రధానంగా 5 ఏళ్ళు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ఇట్లా వీళ్ళంతా కూడా కేవలం ఆ 5-6 వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి బాగా వచ్చింది. దాంతోపాటు అధికారం కైవసం చేసుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే గ్రామాలలో పెద్ద ఎత్తున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనేక మంది ప్రభుత్వ పరంగా పనులు చేశారు. సచివాలయాలు, గ్రామ పంచాయతీలు, ఇరిగేషన్, కాంట్రాక్ట్ వర్కులు చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు బిల్లులు రాలేదు. బిల్లులు రాక ఆర్థికంగా నష్టపోయారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ఓడిపోయిన తర్వాత తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో వెళ్ళి 3 రోజులు అక్కడ ఉంటే పులివెందుల మున్సిపాలిటీలో పనులు చేసినటువంటి సుమారు 250 కోట్ల వరకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోతే కాంట్రాక్టర్లు నిలదీసినటువంటి పని చేశారు. చివరికి ఆ పోటు భరించలేక బెంగళూరు వెళ్తే కాంట్రాక్టులు బెంగళూరు కూడా వెళ్ళారు. అనేక మంది ఈ విధంగా 5-6 ఏళ్ల పాటు 4-5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండగా కేవలం ఆ సామాజిక వర్గం వాళ్ళే అధికారులకు వచ్చేసరికి అటు ఈ ఐఏఎస్ అధికారులు జవహర్ రెడ్డి కానీ ఇట్లా అనేకమైనటువంటి కీలకమైనటువంటి ఇప్పుడు ఎక్సైజ్లో లిక్కర్ పాలసీలో కానీ ప్రధానంగా తన సామాజిక వర్గం వాళ్ళకి పెద్దపీట వేసి ఇష్టం వచ్చిన విధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వలన అనేక మంది ఈ యంత్రాంగాన్ని అంతా నమ్ముకొని ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో పార్టీలో కానీ వ్యాపార రీత్యా కానీ కాంట్రాక్టర్లు కానీ లక్షల కోట్లు నష్టపోయిన రెడ్డి సామాజిక వర్గం నష్టపోయారు. ఎన్నికల తర్వాత ఆరామస్థాన్ సర్వేని నమ్ముకొని అనేక మంది ఆ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు దాదాపు రాష్ట్రంలో 5-6 వేల కోట్ల రూపాయలు పందాలు కాసి నష్టపోయారు. ఇప్పుడు ఆ వర్గాలంతా కూడా జగన్ను శపిస్తున్నాయి. జగన్ వల్లనే మేము నష్టపోయాం, జగన్ వల్లనే మేము ఇదంతా జరిగింది అని చెప్పని బాగా పదే తీసుకురావడంతో తెర మీద తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గతంగా జరిగినటువంటి ఈ ఓటమి మీద జరిగినటువంటి పోస్ట్ మార్టంలో ప్రధానంగా చంద్రబాబు కుటుంబాన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, దానివల్ల కూడా మేము నష్టపోయామని చెప్పి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రాజకీయ వారసుడు కాసు మహేష్ రెడ్డి ఒక వారం క్రితం కురదాల మాజీ ఎమ్మెల్యే ఆయన బహిరంగంగా ఎన్నికల తర్వాత ఎందుకు ఓడిపోయామన్న దాని మీద చెప్పాడు. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు, చంద్రబాబుని ఆయన కుటుంబ సభ్యుల్ని తోలనాటం, తెలుగుదేశంలో నుంచి వచ్చిన వైకాపాలో చేరినటువంటి నేతలు అసభ్యంగా మాట్లాడటం, ఇది తర్వాత అభివృద్ధి, ప్రధానంగా లిక్కరు నాణ్యత లేని మందు మమ్మల్ని బాగా దెబ్బతీసింది అని చెప్పని డైరెక్ట్గా చెప్పాడు. ఇటువంటిని పేద వర్గాలకి మేము ఎంత చేసినా కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది, వాటిని అడ్రస్ చేయలేకపోయాం, ఇదే మా ఓటమికి కారణం అని చెప్పి అంటాం. ప్రధానంగా ఏ పని కావాలన్నా కూడా 4-5 పార్టీ పరంగా కానీ అధికారులుగా కానీ, పార్టీ పరంగా వచ్చేసరికి సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత సోషల్ మీడియాకి వస్తే సజ్జల భార్గవరెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తర్వాత ఇట్లా వీళ్ళంతా కూడా కేవలం అదే సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించిదే ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది బాగా వెలుగులోకి రావడంతో ప్రధానంగా ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని కూడా నష్టపోయింది మా రెడ్డి సామాజిక వర్గమేనని అనేక మంది వాళ్ళ అంతర్మాదనం చెందుతూ ఉన్నారు. ఈ విధంగా ఎన్నికల తర్వాత జరిగిన పోస్ట్ మార్టంలో అనేక నియోజకవర్గాలు తీస్తే తెలుగుదేశం పార్టీలోనే రెడ్డి సామాజిక వర్గాలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తర్వాత 5 ఏళ్ల పాటు జగన్ క్యాబినెట్లో కొన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో కూడా అవకాశం కల్పించకపోవడం, మంత్రివర్గ విస్తరణ తర్వాత క్షత్రియ, ఆర్యవైశ్య, కమ్మ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీసినాయి అని చెప్పని రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 5 ఏళ్ల పాటు దాదాపు రాష్ట్రాన్ని
13 లక్షల కోట్ల అప్పులు చేసి పూర్తిగా పోలవరం రాజధానిని నిర్లక్ష్యం చేసి తర్వాత 3 రాజధానులను తెర మీద తీసుకొచ్చి ఇంత గందరగోళం చేసినా కూడా అధికారం రాకపోగా ప్రధానంగా తాను ఎవరికైతే మేలు చేయాలని భావించాడో అదే సామాజిక వర్గంతో ఇలా జగన్మోహన్ రెడ్డి మాటలు పడాల్సి వస్తుంది. అదే సామాజిక వర్గం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని దోషిగా చూస్తున్నారు. ఇలా రకరకాల పరిణామాల తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి 2-3 రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్కి వస్తున్నారు. ఈ 5 ఏళ్లలో మరలా ఆయన తిరిగి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి 2029 నాటికి ఎన్నికల రంగంలో ప్రధాన పాత్ర వహిస్తాడా, ఈ లోపలే కేసులు ఇవన్నీ కూడా వెంటాడటం వల్ల తిరిగి ఆయన మరలా జైలుకి వెళ్తారా, అప్పుడు మరి మా పరిస్థితి ఏందని రెడ్డి సామాజిక వర్గం కూడా అనేకమైనటువంటి అంతర్మదనం చెందుతూ ఉంది. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. కొన్నాళ్ళు ఈ ఎన్నికలు జరిగినప్పుడు ఇటువంటి అన్నీ వస్తూ ఉంటాయి. కొద్ది రోజులు పోయిన తర్వాత అన్నీ సర్దుకుంటాయని అందరూ భావిస్తూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు.